వీకెండ్ ఆదివారము సోమవారము పండగలు ఇట్లాంటి సెలవులు ఏముండవు హైడ్రాకి. ఎప్పుడైనా సరే ఆన్ డ్యూటీ అన్నట్టుగా ఉంది వ్యవహారం. కంప్లైంట్ రావడమే ఆలస్యం. బుల్డోజర్లు రంగంలోకి దిగిపోతాండాయి. ఎవరు ఎంత గింజుకున్నా అసలు వినడంలే, కూల్చిపారేస్తున్నారు. అయితే హైడ్రా కూల్చేస్తున్న బిల్డింగ్లన్నీ కొత్తగా కడుతున్న బిల్డింగ్లేనంట. పాత వాటి జోలికి అసలు పోవడం లేదంటున్నారు ఆఫీసర్లు. ఇట్లా ఇన్నాళ్ళు పట్నం జనాలకి ఉన్న డౌట్కి క్లారిటీ వచ్చేసింది. లబలబ మొత్తుకున్నా ఇంటలేరు, వద్దు వద్దన్నా పట్టించుకుంటలేరు. చక్కగా పోతున్నారు, దడ కూల్చి పారేస్తున్నారు. ఇండ్లు ఊలగొడతానని ఓ దిక్కు పబ్లిక్ ఎంత మొత్తుకున్నా కూల్సుడే అంటున్నారు. ఐతారం సెలవు దినం కదా అనుకుంటే పొద్దుగాలనే జేసీబీలు తీసుకుపోయి ఇండ్ల మీద పడ్డారు ఆఫీసర్లు. మాదాపూర్ దగ్గర పట్లనే ఉన్న సున్నం చెరువు చుట్టుముట్టు కొంతమంది పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నారట. 5 అంతరాల అపార్ట్మెంట్ అందరు చూస్తుండగానే కూల్చి పారేసిండ్రు. అట్లనే ఆ చుట్టుముట్టు ఉన్న ఇండ్ల మీదకి కూడా పోయినరాట. ఇక వాళ్ళు రోడ్డెక్కి లొల్లులు చేసిండ్రు. ఆడోళ్ళు అయితే పేయి మీద గాన్స్ నూనె పోసుకున్నారు. ఓ రచ్చ అయింది. సర్కారు వాళ్ళ మీద పొట్టు దుబ్బెత్తి పోసిండ్రు. ఇక అటు లొల్లి నడుస్తూనే ఉన్నది. అంతల్నే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు ఓ కొత్త ముచ్చట చెప్పిండు. చెరువు భూములే అయినా సరే ఏండ్ల సంధి ఇండ్లు కట్టుకొని అక్కడనే ఉంటుంటే మాత్రం ఆ ఇండ్ల జోలికి ఇప్పటి సంధి ఓరాట. కొత్తగా ఎవరన్నా ఇండ్లు కట్టుకుంటే మాత్రం వాటిని ఎమ్మటే కూల్చి పారేస్తారట. ఇండ్లు కూలుస్తా అంటే పబ్లిక్ పొట్టు లొల్లులు చేస్తున్నారు కాబట్టి ఆఫీసర్లు గిసొంటి నిర్ణయం తీసుకున్నారట. మొత్తానికి జర్ర నిమ్మలమయ్యే ముచ్చట్నే చెప్పిండ్రు పట్నం పబ్లిక్ కు. ఇక ఐతారం నాడు ఒక మాదాపూర్ దిక్కే కాదు, మల్లంపేట కత్వ చెరువు కాడ కోట్లు విలువ చేసే విల్లాలు కూలగొట్టిండ్రు. 60 విల్లాలకు పర్మిషన్ ఇస్తే అక్కడ 320 విల్లాలు కట్టిండ్రాట. నకిలీ పర్మిషన్ లెటర్లు తయారు చేసుకున్నారట. అందుకే 208 విల్లాలకు నోటీసులు ఇచ్చిండ్రు. విల్లాలకు కరెంటు కనెక్షన్, నీళ్ల కనెక్షన్ మొత్తం ఆపేయాలని ఆర్డర్లు ఇచ్చిండ్రాట. కోట్లు పెట్టి కట్టుకుంటున్న ఇండ్లు కూలగొడుతుండటాలకు పబ్లిక్ ఆగమాగం అయ్యిండ్రు. అందరూ లొల్లి చేస్తాలకు ఇండ్లు ఖాళీ చేస్తాందుకు 2 దినాలు టైం ఇచ్చిండ్రట. అటు అమీన్పూర్ దిక్కు పెద్ద చెరువును కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకున్నారని కూలగొట్టిండ్రు. గిట్లా ఎంకులాడుకుంటా పోయి మరి చెర్లల్ల కట్టుకున్న ఇండ్లను కూలుస్తాండ్రు. నానకరాం కూడా రంగలాలకుంట చెరువు కాడ పాత హీరో మురళీమోహన్ నడిపిస్తున్న జయబేరి అనే కంపెనీ కంచె వేసిందట. దాన్ని తీసేయమని హైడ్రా నోటీసులు ఇచ్చింది. వారం దినాలలో కంచె బీకి పారేస్తామని చెప్పిండట మురళీమోహన్. గిట్లా ఎవ్వలని ఇడిచేది లేదన్నట్టే చేస్తాండ్రు ఆఫీసర్లు. అయితే పబ్లిక్ లొల్లులు చేయబట్టి ఇన్నొద్దులకు జర్ర వెనకకు తగినట్టు చేసిండ్రు. పాత ఇండ్లను కూలగొట్టము, కొత్త ఎవరన్నా కట్టుకుంటే మాత్రమే కూలగొడతామని చెప్పేటాలకు జర నిమ్మలమవుతున్నారట ఇప్పుడు చాలా మంది. బుడమేరుకు పడిన గండ్లు పుడిచేసినారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర చిక్కుకుపోయిన పడవల్ని తొలగిస్తున్నారు. రోడ్ల మీద కాలనీల్లో పేరుకుపోయిన బురదంతా క్లీన్ చేస్తున్నారు. ఇట్లా పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి విజయవాడలో. ఒక్కసారి గట్టిగా దెబ్బ తగిలింది కాబట్టి ఇక ముందు మళ్ళీ అట్టా జరక్కోకుండా ప్రభుత్వం గట్టిగానే రెడీ అవుతుందంట. మరి ఏం చేస్తున్నారు ఏంది సంగతి ఓసారి అట్లా బెజవాడ వంక పోయిద్దాం పదండి. తోడినా కొద్ది ఊట ఊరినట్టు సర్కారోళ్ళు ఎంత తిప్పల పడుతున్నా విజయవాడలో ఇంకా కొన్ని కాలనీలు ఇప్పటికీ నీళ్ళనే ఉన్నాయి. ఇంకో దిక్కు పొట్టు వాన చాపుతాంది. ఆ వానలు తక్కువైతే గాని నీళ్ళన్నీ వెనకకు పోయేటట్టు లేవట. అందుకే ఇక ఇట్లయితే కాదు, మళ్ళా గిసొంటి తిప్పల రావద్దు పబ్లిక్ కన్నట్టే సర్కారు ఆలోచనలు చేస్తున్నదట. ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలి, ఫ్యూచర్ ఎటువంటిది రాకుండా ఈ బుడమేరు చుట్టూ రీటైనింగ్ వాళ్ళు కట్టడం, తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉంటారో ఇల్లు అవి కూడా
కొంత తొలగించక తప్పదండి. ముందు ముందు ఎప్పుడైనా గాని బుడమేరు పొంగిన ఇండ్ల నడుమకు నీళ్లు రాకుండా దాని పక్క పోంచే గోడ కట్టే ఇగురం చేస్తారట. కాలువను కబ్జా చేసి కట్టుకున్న ఇండ్లు కూడా కొన్ని కూలుస్తారట. విజయవాడ మునుగొద్దంటే తప్పదు మరి అంటాడు మంత్రి సారు. ఇక ఇప్పటికీ ఇంకా నీళ్లలోనే ఉన్న కాలనీలకు దినం తిండి పొట్లాలు నీళ్ల సీసాలు ఆగకుండా పంపిస్తున్నారట. అయితే జరంత మంది మళ్ళీ వస్తాయో రావోనని భయపడి ఒకటేసారి 3-4 ప్యాకెట్లు కొండబోతున్నారట. పబ్లిక్ బుగులు పట్టుట్లా తప్పు లేదన్నాడు మంత్రి సారు. అందుకే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ తిండి పొట్లాలు పంపిస్తున్నారట. ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏ వార్డుకి ఎంత అడిగితే దానికి డబుల్ ఇస్తున్నాం. ఇండియన్ అయితే 2 లక్షలకే వస్తుంది, కానీ పంపించడం ఇంటూ 2 అంటే 4 లక్షలు పంపిస్తున్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఇక్కడ పరిస్థితి. ఆయన 4 టైమ్స్ ఏమన్నారు, ఈ 5 ఏరియాస్ కి ఇవాళ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్ కి 4 టైమ్స్ ఫుడ్ పంపించగలుగుతుంది. ఇగిదిట్లుంటే ప్రకాశం బ్యారేజీ కాడ కృష్ణమ్మ దబాయించి పారుతున్నది. 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేసిండ్రాట. అటు చూస్తేనేమో పడవలు కొట్టుకొచ్చి గుద్దెటాలకు గేట్లు దెబ్బతిన్నాయి. వాటిని సకాయి చేసే పనులు కూడా జోరుగానే నడుస్తున్నాయి. ఇంకో దిక్కు విజయవాడలో సాఫ్ సఫాయి చేస్తున్న మున్సిపాలిటీ కార్మికులకు చేతులకు తొడుక్కోనికే తొడుగులు కూడా ఇస్తలేరట. రొచ్చుల పని చేస్తున్నా పట్టించుకుంటలేరు అని కార్మికులు బాధపడతాండ్రు. ఇప్పటికన్నా ఆఫీసర్లు పట్టించుకోవాలి అంటున్నారు. అటు బుడమేరు కాలువకు పడ్డ గండ్లను బూడిచినందుకు ఆఫీసర్లను మంత్రి నిమ్మలను సీఎం సారు మస్తు మెచ్చుకున్నాడట. గిట్లా విజయవాడలో పనులు అయితే ఆగకుండా నడుస్తున్నాయి గాని వానలు చేయవచ్చే ఇంకా పూర ముట్ట బయట పడతలేరు పబ్లిక్. కళ్ళతో చూసే వాళ్ళకే గుండె దొరక్కుపోతుంది. అట్లాంటిది ఆ బాధను అనుభవించిన వారికి ఇంకెట్లుంటుందో ఊహించుకునేదే కష్టం. మున్నేరు దెబ్బకి ఖమ్మం ప్రజలు ఉనికిపోతున్నారు. ఇన్నాళ్ళు సంపాదించుకున్నదంతా పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలినారు. రోజుకు 1 లీటర్ ఖమ్మం పోయి ప్రజల్ని పరామర్శించి వస్తున్నారు. ఏదో ఒకటి పంచిపెడతా ధైర్యం చెప్తా ఉన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే మరోసారి గండం ముంచుకొస్తానంటున్నారు. మున్నేరు తగ్గనంటోందంట. పొట్టు పొట్టు వానలు చేయంగా మున్నేరు మళ్ళెక్కడ ముంచుతుందోనని ఖమ్మం పబ్లిక్ పెద్ద పరిశానలు పడ్డారు. ఇప్పుడు వానదేవునికి ఏమైందో ఏంటికంత నజరేసిండో గాని ఖమ్మం పట్నం మీదనే కుండతోని పోసినట్టు గుమ్మరిస్తాండు వాన. చూస్తనే మళ్ళా మున్నేరు రూబడి పెంచుతాందట. అందుకే ఇక ఈసారి ముందుకు ముందే ఆఫీసర్లు లీడర్లు అందరూ రంగంలోకి దిగిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ముచ్చట తెలిసిన వెంటనే ఖమ్మం పోయిండు. మున్నేరు చుట్టుపక్కల జాగాలన్నీ తిరిగి చూసిండు. పబ్లిక్ ను ఇండ్లు ఖాళీ చేయించి వేరే దిక్కు తోలుకపోయిండ్రు. ఎవ్వలకేం తిప్పల కాకుండా చూసుకుంటాం అన్నట్టు ధైర్యం చెప్పిండ్రు. ఇంకో దిక్కు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు పువ్వు పార్టీ లీడర్లు ఖమ్మం పోయిండ్రు. వరదలతోని నష్టపోయిన పబ్లిక్ తోని మాట ముచ్చట చేసిండ్రు. మోదీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు నీకు ఇల్లు ఇస్తారు, ఇల్లు కట్టిద్దాం, నువ్వేం టెన్షన్ పడకు, ప్రభుత్వాలు నీకు అండగుంటాయి. అది చూడటానికే వచ్చారు. ఇక పువ్వు పార్టీ వాళ్ళ తరపుకెళ్లి వరద బాధితులకు ఉప్పులు పప్పులు బట్టలు పంచి పెట్టిండ్రు లీడర్లు. మున్నేరు ముంపు జాగలన్నీ తిరిగి చూసిండ్రు. పబ్లిక్ కు ఎంత కష్టం వచ్చిందా అన్నట్టు బాధపడ్డారు. చెయ్యి పార్టీ మంత్రి పొంగులేటి సారు సెంటర్ మంత్రికి అన్ని తానే దగ్గరుండి మరీ చూపించిండు. ఇండ్లు కూలిన వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాం, అకౌంట్లలో పైసలు ఇస్తాం, తిండికి బట్టకు లోటు లేకుండా చూస్తాం అన్నట్టు చెప్పిండ్రు. మరిగా వానలు ఎప్పుడు తక్కువైతాయో ఏమో గాని ఎన్నడు చూడని వరద చూస్తాను. ఏండ్ల సంధి సుక్క నీళ్లు రాలేదు. ఇప్పుడు ఏం పాడైందో గాచారం చల్లగుండా అనుకుంటారట ఖమ్మం పబ్లిక్. ఆ మధ్య గట్టిగా అనిపించింది కానీ మధ్యలో హైడ్రా వరదలు విగ్రహం పంచాయతీ ఇట్లాంటివన్నీ వచ్చేసరికి రుణమాఫీ విషయం అంతా మర్చిపోయినారేమో అనుకున్నారు చాలామంది. కానీ ఎవరు మర్చిపోయినా మేం మాత్రం అస్సలు మర్చిపోం అంటున్నారు కారు పార్టీ లీడర్లు. రుణమాఫీ రైతులందరికీ చేస్తారా లేదా అని మరోసారి బైకుల ముందుకొచ్చే ఎడాపెడా ప్రభుత్వాన్ని విమర్శించినారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఏంది సంగతి ఒకసారి పోయి తెలుసుకోవాలి కదా, పదండి. ఇక సల్లారినచ్చే ఉన్నదని అందరు అనుకుంటున్న యాలల్లా కారు పార్టీ వాళ్ళు రుణమాఫీ కుంపటిని మళ్ళా రగిలిస్తాండ్రు. సగం మంది రైతన్నలకు అప్పులే మాఫీ కాలేదని ఎగస్ పార్టీ వాళ్ళు మళ్ళా పంచాది మోపు చేస్తాండ్రు. సర్కారు వాళ్ళు అందరికి రుణమాఫీ చేయమంటే లేందో కొర్రి పెడతాండ్రు, రుణమాఫీ ఎత్తలేరు అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సారు దుబ్బెత్తిపోచిండు. పెళ్లి కాని రైతులకు అప్పులు మాఫీ చేస్తలేరు అన్నట్టు మాట్లాడిండు. ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని, రేషన్ కార్డు మీద కొన్ని, ఇట్లా 31 రకాల సాకులు పెట్టి కోతలు పెడతా ఉన్నారు. ఇది కోతల ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది.
ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీద ఎక్కువ దృష్టి ఉన్నది. ఎన్నికలప్పుడేమో కట్టుకథలు, ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్ని కోతలే వారి చేతులుగా మారిపోయినాయి. చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం. అంతేకాదు రుణమాఫీ మీద సీఎం సార్ ఓ మాట చెప్తా అంటే మంత్రులంతా ఇంకో మాట చెప్తున్నారు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. అటు ఇంకో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా గట్టిగానే ఆర్చుకున్నాడు. రైతులందరికీ అప్పులు మాఫీ చేయకపోతే కారు పార్టీ వాళ్ళు లొల్లు చేస్తారట. ఇగిదిట్లుంటే సర్కారు వాళ్ళు ఎప్పుడు ఎవ్వళ్ళకి అన్యాయం చేయరు, అందరికి న్యాయమే చేస్తారు అన్నట్టు మాట్లాడిండు మంత్రి పొంగులేటి సారు. పేదోళ్లకు రైతన్నలకు మంచి చేయాలనే పట్టుబట్టి రుణమాఫీ చేసిండు సీఎం సార్ అన్నట్టు మాట్లాడిండు. ఏది ఏమైనా రైతన్నలకు అండగా ఉండాలి, రైతన్నను కాపాడుకోవాలి. రైతన్న లేకపోతే మనందరం జీవించడమే కష్టమో ఒక రైతుగా నాకు తెలుసు అని సుమారు 18,000 కోట్ల పైగా ఈనాడు ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది. వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని చిన్నబుచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచితనాన్ని ఆ బురదలో పెట్టాలని వాళ్ళు పగటి కలలు కంటుంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. 2 సార్లు కర్రు గాల్చి వాదపెట్టినా ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కాలే. జర్నలిస్టులకు ఇంటి జాగలు పంచే కార్యానికి పోతే అక్కడ సార్ గిట్లా మాట్లాడిండు. ఏ పని చేసినా అందరికి న్యాయం చేస్తాం అన్నట్టు మాట్లాడిండు. మరిగా చల్లబడ్డదనుకున్న రుణమాఫీ లొల్లిని ఎగస్ పార్టీ వాళ్ళు మళ్ళా పెద్దగా చేస్తాండ్రు. మరిగా ఏం దాకపోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఫ్యాను పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీ అసలు అయిపోవడమే లేదండి. రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. నా భర్త నాకే కావాలని శ్రీనివాస్ వాళ్ళ భార్య, మా నాన్న మాకే కావాలని ఆయన బిడ్డలు. సార్ యాడుంటే ఆడికే అడ్రస్ తెలుసుకొని పోతా ఉన్నారు. కానీ ఆయన మాత్రం వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదంట. సరే, ఒకసారి వాళ్ళ పంచాయతీ ఏడ వరకు వచ్చిందో మనం కూడా లుక్కేసుద్దాం పదండి. చెప్పితే చరిత్ర రాస్తే పుస్తకం అయ్యేటట్టున్నది. ఏపీలో పంక పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ సీనన్నోళ్ళ ఇంటి పంచాది ఆవు రోజుకొక తీరుగా రచ్చ అవుతుంది. ఇప్పుడు ఇల్లు నాదని మాధురి, కాదు నాదేనని సీనన్నోళ్ళ ఇంటి ఆమె వాణి. మా ఇంట్లోకి మేము వచ్చినామని వాణి ఆమె బిడ్డలు, లేదు నా ఇల్లు నేను కొనుక్కున్న ఇంట్లోకి చదవడానికి వచ్చిందని మాధురి. ఓ చిన్నగా అయితే లేదు పోండి సినిమా. నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మనిషిని నేను కాదు. ఈ హౌస్ ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 6వ తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మీ పత్రికా ముఖంగా నేనేం చెప్తున్నానంటే ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది. సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ దానికి సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు. ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్ గా తెచ్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్ పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి గిట్లా పట్టా కాయిదాలు పట్టుకొని నాదే ఇల్లని మైకుల ముంగట చూపెట్టింది మాధురి మేడం. అంతేకాదు ఆళ్ళకాళ్ళకు ఆలు మొగలకి ఏమన్నా ఉంటే ఆళ్ళు చూసుకోవాలి గాని నా ఇంటి మీదకి వచ్చే అక్కేవాళ్ళకి లేదన్నట్టే మాట్లాడుకొచ్చింది మాధురి. ఇది ఒకటే కాదు, ఇక చూడు ఏం చేసిందో. ఇలాంటి పరిస్థితులు గెలిచెందడం లేక ఆ కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి వారి మాదిరికి నేను అంగీకరించేసాను. కాబట్టి నేనేమైనా పర్వాలేదని ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయడం నా మనస్స వాచ కర్మేణ నా మనసు పూర్తిగా నేను ఆమెకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఇన్నరా మాధురి మేడం చక్కగా ఎమ్మెల్సీ శ్రీనన్నకే ఫోన్ చేసి మాట్లాడిచ్చింది. ఇల్లు ఆయనే రాసిచ్చినట్టు చెప్పించింది. అంతేకాదు ఇటు ఇద్దరం ఇప్పటి వరకు ఒక్క కాన్నే కలిసి ఉంటున్నాం, ఇప్పటికేంచి కూడా ఒక్క కాన్నే కలిసి ఉంటామని బల్లాగుద్ది బరాబరి చెప్పింది మాధురి. ఇక ఇప్పుడు గీ ముచ్చట చూస్తుంటే గదేదో సినిమాల ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలను పెట్టినట్టే ఉన్నది అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఏమో తీయలి గదంతా మనకెందుకు గాని మరి చూడాలి గిల్ల పంచాది ఎన్నడు దిగుతుందో ఎప్పుడు ఓ రేపు చేరుద్దో అనేటిదిగా. రకరకాల గణపయ్యలు, రకరకాల విగ్రహాలు, ఒక్కొక్కళ్ళు ఒక రకమైన పేరుతో కొలుచుకున్నట్టే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన రూపాన్ని కొలుచుకుంటున్నారు గణనాథుని. అవును,
వెరైటీ వెరైటీ విగ్రహాలను నిలబెట్టి పూజలు చేస్తున్నారు భక్తులు. ఆ వెరైటీలు ఏందో మొత్తం తిరిగి చూసొచ్చేద్దాం పదండి. దునియా అంతటా మస్తు ఘనంగా నడుస్తుంది పోండ్లి గణేశుని పండగ. బుడ్డ గణపతులకించి 70 అడుగుల గణపతుల దానిక మస్తు ఘనంగా నిలబెట్టి కొలుసుకుంటున్నారు భక్తులు. పల్లెకు గణేశుడే, గల్లీకి గణేశుడే, ఊరుకు గణేశుల పెట్టి తీరు పేర్లతోని వేరు రూపాలలో కొలుసుకుంటున్నారు. ఖైరతాబాద్ లో 70 అడుగుల గణపతిని పెడితే ఆదిలాబాద్ జిల్లాలో ఏం తక్కువ 52 అడుగుల గణేశుని పెట్టిర్రు అన్నలు. అగ చూడలి గంతెత్తుతోని ఎంత ముద్దుకున్నాడో గణేశుడు. ఇంతింతై బటుడింతై అన్నట్టు 17 గణనాథుని ఎత్తు పెంచుకుంటూ వస్తున్నారట అన్నలు. 3 సంవత్సరాల నుంచి విజయవంతంగా కుమార్ జనతా గణేష్ మండల్ నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరము భారీ ఎత్తుగా చేయడం జరిగినది. 52 ఫీట్ల వినాయకుడు. ఇది 60% మట్టి, 40% పిఓపితో చేయడం జరిగినది. నిర్మల్ జిల్లాలో ఉన్న బాయింసాల బురిడి గణపయ్య గుళ్ళే ఘనంగా అవుతున్నాయి పూజలు. ఆటలు పాటలతోని వచ్చేటి భక్తులకు కనుల పండుగ లెక్కనే కానొస్తుందట. ఇది ఒక్కటే కాదు, ఇటు తీరు గణనాథులను కూడా ప్రతిష్ఠించారు భక్తులు. అగ చూడలి గాజుల గణపయ్య, పప్పు దినుసుల గణపయ్య. ఒరిస్సాలున్న బిరిపాడులో ఏం తక్కువ 25,000 గాజులతోని 15 అడుగుల వినాయకుడిని తయారు చేపించారు భక్తులు. అట్టా గాజుల గణపయ్యకు ఘనంగా పూజలు చేస్తున్నారు. ఇక గీడ చూస్తే పప్పు దినుసులతోని గణపయ్యను అలంకరించి పూజలు చేస్తున్నారు. అటు పూణేకెళ్ళబోతే ఒకటే పాలి ఏం తక్కువ 35,000 మంది అమ్మలక్కలు వచ్చి గణపయ్యను స్మరించుకున్నారట. గణనాథునికి పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారట. ఇట్టా ఊరు వాడ పల్లె పట్నం అని ఏం లేదు, గల్లీకో గణేశుని పెట్టిర్రు. గల్లీకా గణేశునికి ఘనంగా పూజలు చేస్తున్నారు భక్తులు. ముఖేష్ అంబానీ ఈ పేరు తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు ఆయన. ఈ మధ్యనే చిన్న కొడుకు పెళ్లి చాలా బ్రహ్మాండంగా ఘనంగా చేశాడు ఆయన. 1000 కోట్లు ఖర్చు పెట్టినారు. కొత్త కోడలు వస్తుందనే ఆనందంలో తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ బహుమతులు కూడా పంపించినారు. అన్నట్టు అంబానీ సార్ వాళ్ళ చిన్న కొడుకు బొజ్జ గణపయ్యకి బహుమతి ఇచ్చినాడంట. ఏమిచ్చినారు ఏంది తెలుసుకుందాం పదండి. ఆగా బొజ్జ గణపయ్య నెత్తి మీద ఉన్న కిరీటం శమక్కున మెరుస్తుందిలే. బుగ్గల ఎలుగుల గిట్టేమన్నా మెరుస్తుందేమో అనుకునేది కాదు, బంగారు కిరీటం. అది ఆ మాత్రం మెరుస్తుంటది. మరి ఆవు బంగారు కిరీటమే. ఎంత బంగారం పెట్టి చేపించిలో ఎరికేనా? ఏం తక్కువ 20 కిలోలు, 20 గ్రాములో 20 తులాలు కాదులు, 20 కిలోలే. మీరింటున్న ముచ్చట నేను చెప్తున్న ముచ్చట 2 బరాబర్ వాజీబే. 20 కిలోల బంగారంతో చేపించిన కిరీటం అది. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ కోడలు రాధికా మర్చెంట్లు చేపించింది. ఇది ముంబైలో ఉన్న లాల్ బాగులో నిలబెట్టిన లాల్ బాద్షా రాజా బొజ్జ గణపయ్యకు చేపించిలాట. 20 కిలోల బంగారం కిరీటం పెట్టుడంటే చిన్న ముచ్చట్నా చెప్పుర్రి. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల లగ్గమైనాక తొలతొచ్చిన వినాయకుని పండుగ కాబట్టి ఇద్దరు అనుకొని చేపించిలాట. అట్టిప్పుడు ఒక్క పాలే ఏం కాదట నుళ్ళు. 17 అంబానీ ఇంటోళ్ళు పోయి లాల్ బాద్షా రాజాకు ఘనంగా పూజలు చేస్తారట. తోసినంత బహుమతులు కూడా ఇచ్చొస్తారట. అట్ట 17 నాయన పంచేది గాని ఈ 7 చిన్న కొడుకు చిన్న కోడలు గట్టిగానే ముట్ట చెప్పిల్లు అన్నట్టు. ఇగట అంబానీ ఇంటోళ్ళు చేపించిన బంగారు కిరీటాన్ని దగ్గరికి పోయి చూసొచ్చేందుకు అందరికి వశపడదు కాబట్టి అందరికి చూపించడానికి మేమే పట్టుకొచ్చినాం ముచ్చట్ని. అయినా వాళ్ళకేమైతే తీయాలి, ఎంత పెట్టినా తరగనంత సొమ్ము ఉంది, కరిగిపోనంత ఆస్తుంది. ఇది వాళ్ళకేమైతుంది, ఉల్లిగడ్డ మీద పొట్టు కాదు అనుకుంటున్నటకి ముచ్చట చూసిన పబ్లిక్. మరి అంతే కదా. లేనప్పుడేమో లేకుండా అదే పోతాయి, ఉన్నప్పుడేమో ఇంకా కొంచెం ఎక్కువ కొడతాండాయి ఈ వానలు. ఇప్పటికే వానలతో వరదలతో జనాలు అయోమయంలో పడిపోయి అతలాకుతలం అవుతా అంటే ఇప్పుడు ఉన్న వానలు చాలా ఉన్నట్టు కొత్తగా మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం లేచిందంట. ఆ ముచ్చట ఏందో మనం కూడా తెలుసుకోవాలి కదా. మా వాడు చెప్తాడంట, వినండి. చుట్టూ చల్లబడ్డది, మొగులంతా నల్లబడ్డది, మబ్బు మూసుకొస్తున్నది. మల్లోపాలి బంగాళాఖాతంలో తుఫాన్ లేచిందట నుళ్ళు. ఆడ రెడ్ అలర్ట్, ఈడ ఎల్లో అలర్ట్ అని 2-3 వారాలకెంచి వానల ముచ్చట్లు వరదల ముచ్చట్లతోనే తప్పితే ఇంకో ముచ్చటే లేకుండా అయింది. ఎవరిని మొదలిచ్చినా వానల ముచ్చట్లే వినపడుతున్నాయి. అట్టిప్పుడు మల్లోపాలి అందరిని మెత్తగా చేసేందుకు తయారైతుండట వానదేవుడు. ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ఒడ్డుకెంచి గాలి రువ్వడి మీద వచ్చి తాకుడుతోని ఇంకో 2-3 వద్దుల దానిక వానలు గట్టినే దంచుతాయి అంటున్నారు మొగులు అధికారులు. రానున్న 24 గంటల్లో 9వ తారీఖు సెప్టెంబర్ సాయంత్రానికి గాని రాత్రికి గాని ఒడిశా మరియు
వెస్ట్ బెంగాల్ తీరం వెంబడిగా ఉత్తర దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోస్తాంధ్ర జిల్లాలలో ఈగింత ఎక్కువనే చినుకులు రాలుతాయి అంటారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో గట్టినే పడతాయి అట వానలు. ఈ గట్ట దగ్గరికి మొగుల మీద మబ్బులు ఒత్తుకొస్తున్నాయి కాబట్టి చేపల వేటకు పోయేటోళ్ళు జరంత పైలంగా ఉండాలని అంటున్నారు. ఈ తుఫాను తగ్గుముఖం పట్టేదాకా ఎవరి ఇంట్లో ఆళ్ళనే ఉండాలని అంటున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు ఇంతకు మునుపు కురిసిన వానలతోని బారుతున్న వరదలే ఇంకా తగ్గలేదు. ఆదిలాబాద్ జిల్లాలున్న పెండలవాడ ఊళ్ళో రైతన్నలు నీళ్లేం వస్తలేవు కదా అని ఎడ్ల బండ్లు కట్టుకొని వాగుకు యువతలొడ్డుకెంచి అవతలొడ్డుకు పోతుంటే నడిమిట్లకు రాగానే లువ్వడి మీద వచ్చి తన్నుకొచ్చింది వరద. ఇంకేముంది, అవతలొడ్డుకు చేరేటాళ్లకు పానం పోయినంత పని అయిందట పాపం. మేడారంలో ఓరి పొలాలలో ఇసుక మేడలు కమ్మినాయి. నాగార్జున సాగర్ ఎగిరి దుంకుతుంది. శ్రీరామ్ సాగర్ లో 26 గేట్లు ఎత్తిలు వరద కిందికి ఇడిచిపెట్టేందుకు. గిట్లా వరద తన్నుకొచ్చుడుతోని రాకపోకలు బంద్ అవుతున్నాయి. వరదలతోని సీతమ్మ శరపడుతున్నారు పబ్లిక్. ఇక ఈ జాలం అన్నట్టు ఇప్పుడు మల్లోపాలి తుఫాను లేచిందట. ఇక నేను చెప్పేదేముంటది, 3 వారాలకెంచి అవుతున్న ఆగమంతా చూస్తూనే ఉన్నారు కదా పబ్లిక్. ఇక అటంక మీ ఇష్టం.